మంచు వారింట్లో గొడవలు వీధిన పడ్డాయి. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తన మీద ఎవరో దాడి చేశారంటూ మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు అయితే తన కొడుకు కోడల మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఇరువురు ఫిర్యాదుల ఆధారంగా పహాడీ షరీఫ్ పోలీసులు 2 కేసులను నమోదు చేశారు. ఇక మరోవైపు విష్ణు దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ కి వెళ్లాడు. మంచు వారింట్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. మనోజ్ తన మీద కొంతమంది దుండగులు దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. మరోవైపు మోహన్ బాబు తన కొడుకు మనోజ్ కోడలు మౌనిక మీద ఫిర్యాదు చేశాడు. కొడుకు కోడల నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు, మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మనోజ్ మౌనికల మీద 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. పోలీసుల కేసులు ఇలా ఉంటే మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి ఆయన వెళ్లాడు. మరి విష్ణు రాకతో ఈ పరిణామాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. అసలు ఈ గొడవలన్నింటికి విష్ణుయే సూత్రధారి అని అంటున్నారు. విష్ణు తన తండ్రిని గుప్పెట్లో పెట్టుకుని ఆస్తిని అనుభవిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ సైతం ఇదే కామెంట్ చేశాడు. ఆస్తిని, కుటుంబాన్ని ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు దుర్వినియోగం చేసుకుంటున్నారు అని నిలదీశాడు. తాను కెరీర్ ఆరంభం నుంచి సొంతంగానే ఎదిగానని, సొంతంగానే సినిమాలు చేసుకున్నానని అన్నాడు. తాను ఇంకా ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో చిత్రాలకు ఫ్రీగా పనిచేశానని తెలిపాడు. తాను ఎప్పుడు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని, తాను ఇంతవరకు ఆస్తి పంపకాల గురించి మాట్లాడలేదని కూడా అన్నారు. మరి జరుగుతున్న ఈ పరిణామాలపై ఇప్పుడు విష్ణు స్పందిస్తాడా, మీడియాతో విషయాలు పంచుకుంటాడా అన్నది చూడాలి. ఎయిర్పోర్ట్ లో అయితే మంచు విష్ణు మాట్లాడుతూ ఇవన్నీ ప్రతి ఇంట్లో కామన్ అని, త్వరలోనే సద్దుమణుగు అవుతాయని అంటున్నాడు. అసలు ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి ఏం మాట్లాడడం లేదేంటి, మంచు మనోజ్ తల్లి ఎందుకు నోరు మెదపడం లేదు అనే చర్చలు కూడా నెట్టింట్లో సాగుతున్నాయి.